అనకాపల్లి జిల్లా మాకవరపాలెంలోని దాచపల్లి వద్ద ఏలూరు కాలువకు గండిపడింది. గతంలో చాలాసార్లు కాలువకు గండిపడగా అదే చోట మళ్లీ గండిపడింది. దీంతో నీరంతా వృధాగా పక్కనే ఉన్న జాగరాల గడ్డలోకి పోతుంది. ఈ నీటితో జీకోడూరు నగరం వరి పొలాలకు ప్రమాదం పొంచి ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమస్యను తొందరగా పరిష్కరించాలని కోరారు. ఒకవేళ తొందరగా పరిష్కరించకపోతే చాలా పంట పొలాలకు నష్టం జరుగుతుందని వాపోతున్నారు. రాత్రి జంక్షన్లో 7 రోజులు 12 గంటల నుంచి అన్న సమాజం గారికి స్టార్ట్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చి ఒక అలాగే కోనేరు పోయేవారు కాంగ్రెస్ మార్పులు అల్లిమాను మామూలు పాకదారికి వచ్చేటప్పుడు కొంచెం కన్నం పెట్టిందండి. దాని తర్వాత చూస్తే ఒక గంటలో 9:30 కల్లా పెద్దది అయింది. అయితే వాటర్ ఫ్లోయింగ్ గడ్డలోకి వెళ్ళిపోయింది కాబట్టి ప్రాణ నష్టం ఆస్తి నష్టం ఏం జరగలేదు, అలాంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు పనులు ఏమైనా చేస్తున్నారా? ఇరిగేషన్ వాళ్ళు వచ్చారు. తర్వాత